multiplication by series of equal number of ones. Example, నార్మల్గా మనం ఎలా చేస్తాం మల్టిప్లికేషన్లో 1 to 3 డిజిట్స్ మల్టిప్లై చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ డిజిట్తో 3 డిజిట్స్ మల్టిప్లై చేయాలి. అలాగే సెకండ్ వన్తో కూడా 3 డిజిట్స్ మల్టిప్లై చేయాలి. థర్డ్ వన్తో కూడా 3 డిజిట్స్ మల్టిప్లై చేయాలి. ఇందులో ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ డిజిట్ టు ఫస్ట్ డిజిట్ 8. ఫస్ట్ డిజిట్తో ఫస్ట్ డిజిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ టు సెకండ్ డిజిట్ అండ్ సెకండ్ వన్తో ఫస్ట్ డిజిట్ తో సెకండ్ వన్ కంప్లీట్ అయింది. సెకండ్ డిజిట్తో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ టు థర్డ్ డిజిట్, సెకండ్ టు సెకండ్ డిజిట్, థర్డ్ టు ఫస్ట్ డిజిట్. వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. వచ్చినాయి 5 + 8 + 8 21. ఇప్పుడు ఫస్ట్ డిజిట్తో 3 డిజిట్స్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డిజిట్తో థర్డ్ వన్ మిగిలింది. థర్డ్ డిజిట్తో ఓన్లీ 1 డిజిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ డిజిట్ టు థర్డ్ డిజిట్, థర్డ్ డిజిట్ టు సెకండ్ వన్ వచ్చిన వాటిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డిజిట్తో కూడా 3 డిజిట్స్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డిజిట్లో సెకండ్ డిజిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ డిజిట్ టు థర్డ్ డిజిట్ మొత్తం అన్ని ఫస్ట్ డిజిట్ 3 డిజిట్స్ కంప్లీట్ చేస్తుంది. సెకండ్ డిజిట్ 3 డిజిట్స్ కంప్లీట్ చేస్తుంది. థర్డ్ డిజిట్ కూడా 3 డిజిట్స్ కంప్లీట్ అయిపోయింది. వచ్చిన వాల్యూస్ అన్నీ ఇలా వేసుకోవాలి. ఫస్ట్ 8, నెక్స్ట్ ఇలా 8 16 21 ఇలా వేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూస్ని యాడ్ చేయాలి. ఫస్ట్ డిజిట్ ఇలా వచ్చేస్తుంది. 0 + 6 6, 1 + 1 2, 2 + 3 5, 1 + 5 6.